వైసీపీ ప్రభుత్వం మాత్రం భరించలేకపోతుంది. ఆ ఆనందాన్ని ప్రజలు ప్రశాంతంగా ఉంటాం, ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉంటాం, ప్రజలు ఆనందంగా ఉంటాం, వైసీపీ వాళ్ళు భరించలేకపోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మనం ఓపెన్ చేశారు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి యాక్చువల్గా వచ్చిన జనం ఎలా వచ్చారంటే తరలి వచ్చారంటే 5 లక్షల పైగా వచ్చారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలే. 2014-19లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అలాంటి ఆనందాన్ని ప్రజలు ఆనందంగా ఉండారు, వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉండాలని ఏదో కృషి చేస్తారు. ఈ ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైనా ఎప్పుడైనా మంచి పని చేస్తే వెంటనే ప్రజలు ఆనందంగా ఉండకూడదని ఆనందాన్ని పోగొట్టడానికి ఒక సైకో మెంటాలిటీతో ఏదో ఒకటి చేస్తుంటారు. బీఎస్సీ ఎగ్జామ్ చేశారు. 16,000 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వ జాబ్, గవర్నమెంట్ జాబ్స్ 16,000 మందికి. ఒక్క టీచర్ పోస్ట్ గత 5 సంవత్సరాలు ఇవ్వాల, ఒక్కటంటే ఒకటి ఇవ్వాల. యువనాయకుడు లోకేష్ అనేక కోర్టు కేసులుంటే సున్నితంగా కేసులన్నింటినీ సాల్వ్ చేసి, చాలా సున్నితంగా మళ్ళా ప్రాబ్లమ్స్ రాకుండా చేసి 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే 16,000 కుటుంబాలు ఎంత ఆనందంగా ఉంటే వాళ్ళ ఆనందాన్ని స్పాన్స్ చేయాలని రకరకాల వేషాలు వేస్తున్నారు. ఇదంతా భోగాపురం ఎయిర్పోర్ట్ ఆనందాన్ని పోగొట్టాలా. ఇంకోటి, జాబ్ క్యాలెండర్ తొందరలో రిలీజ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఆ కమిటీలో నేను కూడా ఉన్నా, దాదాపు ఫైనల్ అయిపోయింది. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే అనేక మందికి టీచర్లకు ఉద్యోగాలు వస్తాయి, పోలీసులకు ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా రెవెన్యూ, మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వస్తున్నాయి, హెల్త్. సో అంతమందికి ఉద్యోగాలు ఇస్తే ప్రజలు ఆనందంగా ఉంటారు. ఆనందం ఉండకూడదు. వాళ్ళ మెంటాలిటీ సైకో మెంటాలిటీ. అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మొన్న 11 సీట్లు కన్ఫర్మ్ చేశారు. ఇదే వేషాలు వేస్తే 0 అవుతాయి నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.